హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ల్యాండ్ అయ్యారు. వాళ్ళు ల్యాండ్ అయ్యి 1 అవర్ అవుతుంది, బట్ నేను లేట్గా వచ్చా. వాళ్ళ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, అంత బాగానే అయిపోయిందంట. అసలు అంటే వాళ్ళు వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. బట్ నేను ఇప్పటిదాకా ఏడ్చుకుంటూ ఉన్నా. ఇప్పుడే కొంచెం ఇట్లా రిలాక్స్ అయ్యాను. ఎందుకు ఏడ్చాను ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు నాకు అది తలుచుకునే అంత ఓపిక శక్తి కూడా లేదు లోపల. ఇప్పుడే మా పిన్ని మా విశ్వవిలందరితో మాట్లాడా, కొంచెం సెట్ అయ్యా. దానికి ముందు మా తమ్ముడితో మాట్లాడా. ఇంకా ఓకే, ఏదైనా మన మంచిగా జరుగుతుంది కాబట్టి ఇంకా వదిలేసాను. సో వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ అంటే ఉన్నారు, బ్యాగ్తో కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు లోపల వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు బొకే కొనడానికి వెళ్తున్నాను. నేను బొకే కూడా మర్చిపోయాను సార్, చెప్పాను కదా అంత ఫ్లాప్లో ఉంది అని. నేను ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తానో నాకు క్లారిటీ లేదు, బట్ చెప్తున్నాను, ప్లీజ్ వినండి అందరు. అంతే, నా బాధలు అలా ఉన్నాయి గైస్. ఫస్ట్ లేదు ఒక బొకే కొనుక్కుందాం. హాయ్ 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 అమ్మమ్మ. వస్తుంది బిడ్డ కాదు, ఇప్పుడు కొడుకు. రోజు తీసుకున్నాను, వాడిపోయాయి గైస్. పైసలు కూడా ఎక్కువ దొబ్బుతున్నారు వీళ్ళు. అసలు నేను టెస్కోలో కొనుక్కొని వద్దాం అనేది ప్లాన్, బట్ మర్చిపోయి వచ్చాను. తెలుసుగా మన దరిద్రం ఎట్లుంటుందో, చెప్తాను నేను మీకు నా దరిద్రాలన్నీ. సో చాలా గట్టిగా వాడిపోయాను. మా డాడీ కాల్స్ చేస్తున్నాడు గైస్. అంటే నేను చెప్పినాను 5 minutesలో వస్తున్నాను అని చెప్పేసి. నాదే లేట్ అయింది పాపం, వాళ్ళు ఆన్ టైంకే వచ్చారు. సో ద థింగ్ ఈస్, నాకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా నాకు ఏం తెలియట్లేదు. అదే బయటకు వచ్చేసి అదే చెప్తున్నా. నేను చూసిన నేను బయట కనిపించిన నాకు ఆగు. గైస్ వాళ్ళు వచ్చారు గైస్, నేను కెమెరా తిప్పుతున్నా కానీ మీకు ఫోటోలు వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు గైస్. హాయ్ మమ్మీ, ఇక్కడ హాయ్ హాయ్, వెల్కమ్ టు యూకే. చూస్తాను ఉన్నా, నేను అప్పుడే వచ్చిన తీసుకోవడానికి పోయినా. ఇదే నా కెమెరా. హాయ్ గాయ్స్, ఇదే కెమెరా. నన్ను మొన్ననే చూసాను, ఇంకెందుకు బాధ. మా తమ్ముడిని చూస్తే బాధపడాలి. అమ్మా హాయ్ హాయ్ బ్లాగర్. తీస్తాను ఫోటో. ఇప్పుడు ఫోటో సెషన్ గైస్. వెల్కమ్ టు యూకే, వెల్కమ్ టు ద యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ నాది ఇంకా మా తమ్ముడిది ఫొటోస్ ఉంటాయి. వాడు వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ దిగిండు, ఇప్పుడు వీళ్ళకి కూడా ఇక్కడే ఫస్ట్ ఫోటో. అందరికి కలిసి వచ్చిన ప్లేస్ అమ్మో ఇది యూకే. వెల్కమ్ టు యూకే హిత్రూ ఎయిర్పోర్ట్. మరొకసారి మీరు అందరు చూడండి. ఆ బస్కి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పటిదాకా చిల్ అవుతాం. దుడ్డే సే హాయ్. హాయ్ హాయ్, ఇదిగో అత్త అత్త. అందరు కాల్స్ చేస్తున్నారు అన్నమాట. వచ్చా ల్యాండ్ అయ్యమని చెప్పాలి కదా. సో ఇది నా వితౌట్ మేకప్ లుక్. లిటరల్ నేను ఎంత ప్లాన్ చేసాను అంతా ఫ్లాప్ అయిపోయింది రోజు. ఏం అసలు ఇలా వచ్చేస్తాను నేను. ఇంకా ఇలా తెలీదు, చెప్తాను తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పండి. భయం లైన్లో ఉన్నారు. మా తమ్ముడికి జలుబైంది గాయ్స్. జలుబు తగ్గించే చాలా ఆహార పదార్థాలు ఎందుకు ఇచ్చినాడు అప్పుడు. అసలు బ్యాగులు చూపిస్తాను. ఫుడ్ 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 హాయ్ పాపి, హాయ్ చెప్పు. దిగినాయి, నువ్వైతే భయపడదు. లేవంగా దిగంగా ఏమనిపించలేదు, కానీ ఆ స్పీడ్ని చూస్తేనే నాకు భయమైంది. ఇది ఏమన్నా అవుతుందా ఏందని అనిపించింది. ఘోరంగా భయమైంది నాకు, ఘోరంగా. నాకైతే అప్పుడు ఏం కాదు, కానీ స్పీడ్ మనకు తెలుస్తుంది కదా. ఇది టెర్మినల్ 5 బస్ కోసం వెయిటింగ్. చల్లగా ఉందంట మా మమ్మీ వాళ్ళకి. పొలమారే అసల కోసం పొలిమేరను దాకొచ్చాను.
ఈ సాంగ్ వీళ్ళకి డెడికేట్ చేస్తున్నాను నేను రచ్చిమిచ్చాలి చలిగా భరిస్తాను చెట్టుకు ఒక ఆకు లేదు నోట్లంటే అయిపోయింది. చల్లగా లేదు, ఇంకా చల్లగా మీకు అనిపిస్తుంది చల్లగా. మా మమ్మీ బాధ చెట్ల కాకులు లేవంట. చలి హీటర్స్ ఉంటాయి ఎక్కడ పోతుంది సీట్ మనం హీటర్స్ ఉంటాయి కదా ఎక్కడ ఇక్కడ నంబరేనా? సీట్ నెంబర్ లేవు, తీసుకోలేదు అట్లా దాని డబ్బు. వీఆర్ ఇన్ నేషనల్ ఎక్స్ప్రెస్. హాయ్ గైస్, మా మమ్మీ రాగానే పొద్దున్న రంగంలో దిగింది, మక్కగారెలు చేస్తుంది. మేము మక్కగారెలు మీన్స్ మొక్కజొన్నలు. దాన్ని తిండికి వెయిట్ చేస్తున్నాడు. సింధు నిద్ర కోసం వెయిట్ చేస్తుంది. నేను ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది. నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. అవి హై చెప్పు మమ్మీ, హై చెప్పు. వంటల్లో బిజీ ఉన్నాం. నా 2 పిల్లకలు అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ పెనంలో కాదు కడాయిలో ఉంది. అది మక్క పిండి మా మమ్మీ ఇండియా నుంచి తీసుకొచ్చింది గాయ్స్. అట్లా నవ్వు ఎట్టుంది, ఎలా ఉంది? కొంచెం పుల్లగైంది, బాగా గాలే. ఎందుకు ఎడబెట్టు. అమ్మకు థ్యాంక్స్ చెప్పు పాపం. తిరగండి అమ్మా, ఇద్దరు ఒకసారి ఇట్లా. నువ్వు అడిగి తిరిగి ఇట్లా నట్లు ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్? సూపర్. నేను కూడా ఫస్ట్ టైం తెలుసా ఐస్ ఫస్ట్ టైం చూడడం. ఐస్ స్నో చూసాను. ఐస్ ఇదే ఫస్ట్ టైం. ఐస్ స్నో అంటే స్నో కూడా ఉంది, బట్ క్యూట్ ఉంది. బయట నుంచి వెళ్ళి తెల్లని పువ్వులు రాదండి, మంచి పువ్వులు. సూపర్ స్నో ఇలా రౌండ్ తిరిగేసాయి. ఎంత స్నో ఉందో. ఫ్రీజింగ్ ఐస్ ఫ్రీజింగ్. ఇట్లా చేతులు ఫ్రీజ్ అయిపోతాయి. ఇది ఇటువంటిది అవకాశం ఎప్పుడు రాదు కదండి, వచ్చింది నా కోసం. లైవ్ చూడండి జాకెట్ చూంతా. ఒకసారి క్యాప్ తీ. మా డాడీ గుండు చూడు, గుండె మీద వేసి